హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం, అంటే వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ మీ నుంచి దాచిపెడుతున్నారు మీకు చెప్పకుండా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో వాళ్ళ మనసులో ఏ ఫీలింగ్స్ ఉన్నాయి మీరంటే, ఏ విషయం వాళ్ళు మీకు చెప్పకుండా దాచిపెడుతున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. కానీ అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. కానీ వాళ్ళ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకొని చెప్పకుండా వాళ్ళు మీ నుంచి హైడ్ చేస్తున్నారు, దాచిపెడుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఓకే, సో చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, అండ్ ఇది అట్లీస్ట్ 30-40% కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఒకవేళ 30-40% కూడా ఇది మీకు కనెక్ట్ అవ్వలేదు అంటే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదు. డెఫినెట్గా స్కిప్ చేసేయచ్చు. రీడింగ్లో ఉన్న అన్ని పాయింట్స్ మీకు కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇది యూట్యూబ్లో చూసే మ్యాక్సిమం పీపుల్కి మీకు ఒక కార్డ్ మెసేజ్ రావచ్చు, వేరే వాళ్ళకి ఇంకా 2-3 కార్డ్స్ రావచ్చు, వేరే వాళ్ళకి ఇంకొక 2 కార్డ్స్ రావచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే ఎనర్జీస్ ఎట్లా కనెక్ట్ అవుతాయి అంటే అందరివి పిక్ అవుతుంది కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ అనేది రావచ్చు. సో మీకు ఏది మీకు సంబంధించింది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. మీకు తెలుస్తుంది, ఆల్రెడీ మీ సిచ్యువేషన్కి మీకు తెలుస్తుంది. సో అది మాత్రమే తీసుకోండి. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీకు కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది, మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరు లైక్ చేయలేదో వాళ్ళైతే నాకు రీడింగ్ రెజొనేట్ అవ్వలేదు అని అడగకండి. సో యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. వాట్ ఎవర్ ఎనర్జీస్ వస్తే నేను ఇక్కడ కార్డ్స్ మీ ముందే షఫల్ చేసి ఓపెన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్కి వచ్చి నన్ను అనడం అది ఎంతవరకు కరెక్ట్? ఇది నా వర్క్, నేను చేస్తున్నాను. మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, రెజొనేట్ అవ్వకపోతే స్కిప్ చేసేయచ్చు, లేదా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అంతేకాని ఒక జనరల్ రీడింగ్ చూసి మీరు నన్ను జడ్జ్ చేసి ఇది అసలు ఫెయిర్ కాదు, ఇది అసలు కరెక్ట్ కాదు. అందరికీ చెప్పట్లేదు, బట్ కొంతమందికి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎప్పటి నుంచో నా ఛానల్ ఫాలో చేస్తూ 1.5 ఇయర్ నుంచి ఫాలో చేస్తున్న సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, స్టిల్ ఇంకా ఫాలో చేస్తున్నారు. వాళ్ళకి చాలా 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 గ్రాటిట్యూడ్. ఎవరైతే న్యూగా వస్తున్నారో నేను వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓల్డ్ వాళ్ళని నేను ఒక మాట కూడా అనను, బికాస్ వాళ్ళకి తెలుసు ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్సనల్గా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో వీళ్ళకి మీకు రీయూనియన్ అవుతుందా, మ్యారేజ్ అవుతుందా, ఫర్దర్గా మా రిలేషన్ ఎలా ఉంటుంది,
ఫ్యూచర్‌లో సిట్యుయేషన్ ఏంటి? ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు నా నుంచి దూరంగా ఉంటున్నారు? ఎందుకు నన్నిలా అవాయిడ్ చేస్తున్నారు? మీకు రీజన్స్ తెలియకపోతే, రీజన్ తెలుసుకోవాలి. పర్టిక్యులర్‌గా రీజన్ తెలుసుకోవాలి అనుకుంటే గనక పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో, మీకు మనీ గురించి కానీ, జాబ్ గురించి కానీ, హెల్త్ వైస్ కానీ, రిలేషన్‌షిప్ వైస్ కానీ, సో, దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అనుకున్నా సరే, స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అన్నీ కంప్లీట్‌లీ చార్జబుల్, ఫ్రీ కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాట్సాప్‌కి మాత్రమే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ నుంచి ఏం హైడ్ చేస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము. ఐఎమ్ నాట్ అవైలబుల్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. I wish I could share my good news with you. You don't know how hard it was to let you go. I look for you everywhere. సో నిన్న రీడింగ్లో కూడా ఇదే సేమ్ కార్డ్ వచ్చింది అనుకుంటున్నాను. ఐఎమ్ క్రేజీ ఫర్ యూ, ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ అని. ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ వితౌట్ మీ. You came closer than anyone. It's time for me to heal now. You were the best thing in my life. We need to let each other go. Yeah. We will be together again అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. We will be together again. సో నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య అటాచ్మెంట్ చాలా ఉంది. సో వాళ్ళు మీతో మాట్లాడాలని, మీరు మీతో మాట్లాడాలని కానీ, సో ఏదో ఒక విధంగా మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ వీళ్ళు తప్పిస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ ఏం చెప్తున్నారు? విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము. ఒకవేళ మీ ఇద్దరు సెపరేషన్లో ఉంటే మన ఇద్దరం తప్పకుండా కలిసి ఉంటాము అని ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ మీకు మీ పర్సన్కి అట్రాక్షన్ ఉంది, అటాచ్మెంట్ కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అది మీ పర్సన్ ఇంకా ఫీల్ అవ్వగలుగుతున్నారు. సో మిమ్మల్ని ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి మనం ఏదో ఒక రోజు అది కలుస్తాము అనే ఫీలింగ్, మళ్ళీ మనం ఏదో ఒక రోజు కలిసి ఉంటాము అనే ఫీలింగ్ ఇక్కడ మీ పర్సన్కి ఉంది. ఎందుకంటే మేబీ మీ ఇద్దరికి మధ్య పాస్ట్లో ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చు, రొమాంటిక్ టైమ్స్ మీ ఇద్దరు ఏమైనా స్పెండ్ చేసి ఉండొచ్చు. సో అది గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్. అండ్ వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము అంటున్నారు. బికాస్ మీ పర్సన్ మీతో ఆ బాండింగ్ అనేది, ఆ లస్ట్ఫుల్ ఎనర్జీస్ అనేది కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి మీ నుంచి ఏదో ఒక రోజు మనం మళ్ళీ కలిసి ఉంటాము అని చెప్తున్నారు. నువ్వు నా నుంచి ఎంత దూరమైనా వెళ్ళు,
ఒకవేళ మీరు ఈ పర్సన్ వద్దు అనుకొని ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అని చెప్పి మీరు ఆ పర్సన్ నుంచి దూరంగా ఉంటూ ఉంటే మీ కోపంతో మీరేమన్నా కోపంతో వాళ్ళని దూరం పెట్టినా కూడా మళ్ళీ మనం కలుసుంటాము. నాకు ఆ నమ్మకం ఉంది అంటున్నారు. మేబీ వాళ్ళ బిహేవియర్ నచ్చక కానీ, వాళ్ళ మాటలు నచ్చక కానీ ఒకవేళ మీరు దూరంగా ఉంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే మళ్ళీ మనం కలిసి ఉంటాము ఎప్పటికైనా. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. మళ్ళీ నాతో మాట్లాడతావు. మనం ఎప్పటికైనా ఇలాగే కలిసే ఉంటాం. ఐఎమ్ నాట్ అవైలబుల్. బికాజ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు, అట్ ప్రెజెంట్ మీ పర్సన్ కరెంట్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటంటే మేబీ వీళ్ళకి అట్ ప్రెజెంట్ మీకు అవైలబుల్గా ఉండొద్దు అనుకుంటున్నారు. బికాజ్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది మీకు అవైలబుల్గా లేకపోతే. సో మీరు కూడా వాళ్ళని మిస్ అయ్యి తప్పకుండా మీ దగ్గరికి వస్తారు అని. తను ఎందుకు అవైలబుల్గా లేరు? మేబీ మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలు జరుగుతూ ఉండొచ్చు. నేను తనకి దూరంగా ఉంటే, నేను తనకి అవైలబుల్గా లేకపోతే నా గురించి ఎక్కువ ఆలోచించి మళ్ళీ నాతో న్యూ బిగినింగ్ చేస్తారేమో, మళ్ళీ నన్ను అండర్స్టాండ్ చేసుకుంటారేమో. నేను వాళ్ళకి అవైలబుల్గా లేకపోతే వాళ్ళు నన్ను మిస్ అవుతారు కదా. మిస్ అయితే అప్పుడు మళ్ళీ నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా, మళ్ళీ నా లైఫ్లోకి రా అని మీరు అడుగుతారేమో అని వాళ్ళ ప్లాన్. కానీ అది చెప్పరు. ఎందుకంటే ఇది హిడెన్ ఫీలింగ్స్ కదా, హిడెన్ థింగ్స్ కదా. వాళ్ళు అవైలబుల్గా లేకపోతే, వాళ్ళు బిజీ అని వాళ్ళని వాళ్ళు చూపించుకుంటే మీరు ఇంకా వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువ వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నిస్తారు. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేశారనుకోండి, మళ్ళీ మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడేమన్నా ఫ్రీగా ఉన్నాడేమో, ఇప్పుడేమన్నా అవైలబుల్గా ఉన్నారేమో, ఇప్పుడేమన్నా మాట్లాడతారేమో. బికాస్ వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు, మీరు వాళ్ళ కోసం టైం ఇస్తున్నారు, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవడానికి, మీ థింకింగ్ ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు ఇక్కడ మీకు అవైలబుల్గా ఉండట్లేదు. ఐఎమ్ నాట్ అవైలబుల్ అని చెప్తున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. సో మీరు వచ్చి వాళ్ళని బ్రతిమలాడాలని, తన కోసం తను అవైలబుల్గా లేకపోతే మీరు తన గురించి ఎక్కువ ఆలోచిస్తారు అనుకుంటున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. సో మేబీ వీళ్ళు మీ విషయంలో ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటారు. సో దానికి తగ్గ లెసన్స్, దానికి తగ్గ గుణపాఠం అనేది వీళ్ళు తప్పకుండా చూస్తున్నారు. సో రైట్ టైం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి. సో మేబీ వీళ్ళ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, సో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా కానీ, సో వీళ్ళ వల్ల హ్యాపీగా లేదు. మీరుంటేనే మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఉన్న వాటిలతో వాళ్ళ జాబ్ కోసం కానీ, సో వాళ్ళు ఏది చూస్ చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టారో దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటే సో మీకోసం వెయిట్ చేయరు కదా. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. సో ఇక్కడ వాళ్ళు అవైలబుల్గా లేకపోతే మీరు వాళ్ళ వెంట పడతారు అని వాళ్ళు అనుకుంటే, ఇక్కడ మీరు కూడా
వాళ్ళని దూరం పెట్టేశారు. వాళ్ళకి ఇష్టం లేదన్నప్పుడు సో నేనెందుకు వాళ్ళని కాంటాక్ట్ చేసేది అని మీరు కూడా దూరం పెట్టేశారు. ఇప్పుడేంటంటే వాళ్ళు చేసింది మీకు అవైలబుల్‌గా లేకుండా ఉన్నది. అది తన మిస్టేక్ అనేది ఇప్పుడు అర్థమైంది. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద స్పిరిచ్యువల్ లెసన్. మంచి గుణపాఠం అంటారు కదా! అది నేర్పించారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళలో ఓపిక, పేషెన్స్ చాలా డెవలప్ అయ్యాయి. ఇంతకుముందు మేబీ ఈ పర్సన్‌కి ఓపిక ఉండకపోవచ్చు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇప్పుడు దానివల్ల ఓపిక కానీ, దేవుడి మీద భక్తి కానీ, నమ్మకం కానీ, స్పిరిచ్యుయాలిటీ వైపు ఎక్కువ మీ పర్సన్ వెళ్తున్నారు. సో మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండుంటే కనుక ఇక ఆ దేవుడే ఈ పెయిన్ తీసేయాలి అన్న టైప్‌లో స్పిరిచ్యుయాలిటీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో ఏం గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నారు? I wish I could share my good news with you. సో ఏ గుడ్ న్యూస్ చెప్తున్నారు అంటే మేబీ ఒకవేళ ఈ పర్సన్‌కి జాబ్ లేకపోతే జాబ్ వచ్చింది అని కానీ, లేకపోతే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని, మీకోసం వెయిట్ చేస్తున్నారని, మీ మెసేజ్, కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. సో మళ్ళీ మీతో మాట్లాడడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఆ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. కానీ చెప్పలేకపోతున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. మీతో మళ్ళీ ఈ రిలేషన్ కానీ, మళ్ళీ మీతో ఇది కంటిన్యూ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఏదో ఒక రోజు కలుస్తాము అన్న టైప్‌లో ఉన్న సిట్యుయేషన్ ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడడానికి రెడీ అయ్యారు. అది వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్ళీ నాకు నీతో రిలేషన్ కంటిన్యూ చేయడం ఇష్టంగా ఉంది అని చెప్దామా వద్దా? చెప్తే ఏమనుకుంటారో, చెప్పకపోతే ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారు. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. నీకు తెలియదు కానీ నేను నిన్ను మర్చిపోవడం నాకు ఎంత కష్టమో తెలుసా. నీ గురించి ఆలోచించకుండా ఉండడం కానీ, మెమరీస్ గుర్తు రాకుండా ఉండడం కానీ ఎంత కష్టమో తెలుసా అంటున్నారు. చూడండి, ద వరల్డ్, మీరే తన ప్రపంచం, మీరే తనకి అన్నీ. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మిమ్మల్ని యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. నీకు తెలీదు ఎంత కష్టమో. బికాస్ ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్. మీరంటే ఇంత ప్రేమ ఉంది మీ పర్సన్కి, ఇంత ఎమోషన్స్ ఉంది, ఇంత లవ్ ఉంది, ఇంత కేరింగ్ ఉంది. కాబట్టి ఎట్లా మిమ్మల్ని వదిలేస్తారు? ఎట్లా మిమ్మల్ని మర్చిపోతారు? నీకు తెలీదు నేను నిన్ను మర్చిపోవడానికి ఎంత కష్టపడుతున్నానో. కష్టపడుతున్నారు, అది విఫలమవుతుంది, మళ్ళీ మాట్లాడుతున్నారు. కష్టపడుతున్నారు, అది విఫలమవుతుంది, మళ్ళీ మాట్లాడుతున్నారు. సో ఇదే సైకిల్, ఇది రిపీట్ అవుతోంది మీ మధ్య. బికాస్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా మీ నుంచి దూరంగా ఉండాలని, మీతో మాట్లాడకుండా ఉండాలని, కానీ మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు అని వాళ్ళని ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే అది వాళ్ళ వల్ల అవ్వదు.
బికాజ్ వాళ్ళకి మీ మీద అంత లవ్ ఉంది, అంత ఎఫెక్షన్ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా మిమ్మల్ని మర్చిపోవడానికి వీళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బట్ అది మీకు చూపించరు, బట్ అది మీకు చెప్పరు. ఎన్ని ట్రై చేసినా వీళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి. ఏది సక్సెస్ అవ్వట్లేదు. బికాస్ మీరు కూడా అంతే డీప్గా ఈ పర్సన్కి లవ్ ఇచ్చారు కాబట్టి, మీరు కూడా అంతే డీప్గా ఈ పర్సన్ని ఇష్టపడ్డారు కాబట్టి, అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. సో పాస్ట్లో మిమ్మల్ని వద్దు రిజెక్ట్ చేసి కానీ, తనకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కానీ, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నాకు లవ్ అంటేనే ఇష్టం లేదు, అసలు దాని మీద నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ కూడా ఏం లేదు, ఇప్పుడు లవ్ చేసి ఏం చేయాలి, నాకు నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయోనో, నన్ను లవ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారనో, నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టమనో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కానీ, ఇట్లా మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉన్న పర్సన్ ఇప్పుడు మీకోసం ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్, ప్రతి చోట ఈ పర్సన్ మీకోసం చూస్తున్నారు. ఏదో అప్పుడు కొంచెం ఎలా అంటే సారీ చెప్పగానే, ప్రపోజ్ చేయగానే సారీ చెప్పగానే యాక్సెప్ట్ చేస్తే నేను వెయిట్ చేస్తున్నాను అనుకుంటారేమో అని చెప్పేసి వీళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాము, నో చెప్దాము, వాళ్ళు వచ్చి బ్రతిమలాడుకుంటారు అనుకున్నారు. సో మీరేమో అంత ప్రయత్నం చేయలేదు. ఇప్పుడేంటి, ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్, మిమ్మల్ని అట్ ప్రజెంట్ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. అప్పుడే యాక్సెప్ట్ చేసుంటే బాగుండేది, అనవసరంగా మిస్ చేసుకున్నాను, ఛాన్స్ మిస్ అయిపోయాను అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీకోసం ప్రతి చోట ఈ పర్సన్ వెతుకుతున్నారు. మేబీ ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు వెళ్ళే ప్లేసెస్ కావచ్చు, సో మేబీ మీరు కలిసిన ప్లేస్ కావచ్చు, ప్రతి చోట ఈ పర్సన్ మిమ్మల్ని వెతుకుతున్నారు. రిజెక్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం వెతుకుతున్నారు. బికాజ్ వాళ్ళు ఇప్పుడు సాడ్గా ఉన్నారు. ఎందుకు రిజెక్ట్ చేశానా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు మిస్ అయిపోయానా, ఎందుకు నెగ్లిజెన్స్ చూపించానా. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. I wonder if you are happy without me. చూసారా, మళ్ళీ లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఇదే డెస్టినీ అంటే. వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా ఉంటున్నారు అని, వాళ్ళు లేకుండా, వాళ్ళ ప్రేమ లేకుండా, వాళ్ళ తోడు లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇంత లైట్గా తీసుకుంటారు. సో వాళ్ళు లేకపోయినా మీరు హ్యాపీగానే ఉంటారు. నువ్వు ఉన్నా లేకపోయినా నాకు పర్లేదు, ఐఎమ్ ఓకే అన్నట్టుగా మీలో ఈ చేంజ్ వస్తుంది అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరేమో, మీరు ఏడుస్తారేమో, వాళ్ళని మళ్ళీ మళ్ళీ బ్రతిమలాడుకుంటారేమో, మీరు డిప్రెషన్ అయిపోతారేమో, ఇంకొక ఛాన్స్ ట్రై చేస్తారేమో అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లేకుండా, వాళ్ళ ప్రేమ లేకుండా, నువ్వు లేకపోయినా పర్లేదు అన్న టైప్లో మీరు అయిపోయారు.
సో దానికి వాళ్ళు షాక్ అవుతున్నారు. బికాజ్ మేబీ పాస్ట్‌లో ఏంటంటే వీళ్ళు లేకపోయినా, వీళ్ళు మీతో మాట్లాడకపోయినా, మిమ్మల్ని అవాయిడ్ చేసినా, సో మీరు తట్టుకునేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలి అనుకోవట్లేదు. వాళ్ళు లేకపోయినా కూడా హ్యాపీగానే ఉంటున్నారు. సో అది చూసి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. సో అందరికన్నా మీరు చాలా దగ్గరైపోయారంట ఈ పర్సన్‌కి. మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కైనా కన్నా కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ పేరెంట్స్ కన్నా కావచ్చు, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీకైనా కావచ్చు. సో అందరికన్నా కూడా మీరు తనని చాలా దగ్గరైపోయారు. అంటే చెప్పాను కదా ఇక్కడ అటాచ్‌మెంట్ అని. సో అలా అయిపోయారు. 3 ఆఫ్ కప్స్. సో ఎందుకంటే ఈ పర్సన్ మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. రీయూనియన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో కలిసి సంతోషంగా, హ్యాపీగా తన ఎమోషన్స్ అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. సో వేరే వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ, వీళ్ళని మీరు అర్థం చేసుకున్నట్టుగా, మీరు ఈ పర్సన్‌కి దగ్గరైనట్టుగా, అండర్‌స్టాండ్ చేసుకున్నట్టుగా, వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నట్టుగా ఇంకా ఎవ్వరూ లేరు. ఈవెన్ వాళ్ళ కష్టాల్లో ఉంటే మీరు స్మైల్ వచ్చేలాగా చేసేవాళ్ళు. వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సార్ట్ అవుట్ చేసేవాళ్ళు. లేకపోతే ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో అట్‌లీస్ట్ ఐడియా అయినా చెప్పేవాళ్ళు. వాళ్ళని చాలా దగ్గర నుంచి చూసిన పర్సన్ ఎవరంటే అది మీరే. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. మంచిగా ఎమోషన్స్ అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒక పర్సన్ లైఫ్‌లో ఎంతమంది పర్సన్స్ అయినా రావచ్చు. అది లవ్ అయినా అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, రావచ్చు. జస్ట్ అక్కడి వరకే వచ్చి ఎందుకులే అన్నట్టుగా బ్యాక్ అయిపోతారు. అమ్మో! వీళ్ళతో మన వల్ల కాదులే అని చెప్పేసి. ఇప్పుడు మనమే ఉన్నాము, ఎంతోమందితో మాట్లాడతాం. జస్ట్ అక్కడి వరకే మాట్లాడతారు. దాని తర్వాత వాళ్ళ గురించి మనం కేర్ చేయడం కానీ, వాళ్ళ గురించి మనల్ని పట్టించుకోవడం కానీ, వాళ్ళ బాధపడుతూ ఉంటే చూడలేకపోవడం కానీ, ఏదో ఒకటి చేసైనా వాళ్ళ బాధ తీర్చాలి అని కానీ అందరికీ అనిపించదు. నేను కష్టపడినా పర్లేదు, బట్ వాళ్ళు కష్టపడితే చూడలేను. వాళ్ళు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. ఏదో ఒకటైనా చేసేసి వాళ్ళ బాధ పోగొట్టాలి అన్నంత ఎమోషనల్ అయిపోయారు మీరు ఈ పర్సన్‌తో. అదే ఆ పర్సన్ చెప్తున్నారు. అందరికన్నా నాకు నువ్వు చాలా దగ్గరైపోయావు. చాలా ఎక్కువైపోయావు. మేబీ మీ ఇద్దరి మధ్య టైం లిమిట్ కూడా తక్కువ ఉండొచ్చు. మేబీ ఎక్కువ కూడా ఉండుండొచ్చు. కానీ అందరికన్నా నువ్వు నాకు చాలా దగ్గరైపోయావు. కాబట్టి నాకు మళ్ళీ నువ్వు కావాలి. నీతో మళ్ళీ నేను అట్లా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ. సో మళ్ళీ మన ఇద్దరి రిలేషను స్టేబుల్గా వెళ్ళాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే నేను ఎట్ ప్రెసెంట్ హీల్ అవ్వాలి. మేబీ ఈ పర్సన్‌కి
మనీ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉండొచ్చు. మనీ లాస్‌లో ఉండుండొచ్చు. నేను నీకు ఎక్కువగా అయితే ఇప్పుడు మాట్లాడలేను. ఎందుకంటే నేను హీల్ అవుతున్నాను. నేను పెయిన్‌లో ఉన్నాను. నేను హీల్ అయిన తర్వాత నేను నీకు మెసేజ్ చేస్తాను. నేను నీతో మాట్లాడతాను. ఈ బాధలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడలేను అని చెప్తున్నారు. ఈ బాధలో ఉన్నప్పుడు, ఈ పెయిన్‌లో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడలేను. ఒకవేళ మాట్లాడినా కూడా మళ్ళీ నువ్వు బాధపడాల్సొస్తుంది. కాబట్టి నేను హీల్ అవుతున్నాను. హీల్ అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ మనం కలుస్తాము అని చెప్తున్నారు. బట్ ఇంకా నాకు తెలిసి ఇదేదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయ్యుంటే గనక ఈ పర్సన్ మేబీ కమిట్మెంట్ లాంటిది ఇవ్వడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనిపిస్తుంది. ఇన్ వెరీ ఫ్యూ కేసెస్ యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో నా జీవితంలో నువ్వే బెస్ట్ థింగ్ అని చెప్తున్నారు. బికాస్ వీళ్ళు చాలా సాడ్‌లో ఉన్నప్పుడు, చాలా పెయిన్‌లో ఉన్నప్పుడు, చాలా నెగటివిటీలో ఉన్నప్పుడు, ఎవ్వరూ ఈ పర్సన్‌ని అర్థం చేసుకోనప్పుడు మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారు. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో తన లైఫ్‌లో ఏది లేదు అనుకున్నప్పుడు, ఏమి అంతా శూన్యం అనుకున్నప్పుడు మీరు తన లైఫ్‌లోకి వచ్చారు కాబట్టి యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో తన దగ్గర ఏముంది, ఏం లేదు, వీళ్ళతో ఉంటే మనకి ఈ బెనిఫిట్ వస్తుంది, ఈ బెనిఫిట్ రాదు, వీళ్ళతో ఉంటే మాకు మనీ వస్తుంది, మనీ రాదు, ఇట్లా ఏమీ చూసుకోకుండా, ప్రోస్ అండ్ కాన్స్ ఏమీ చూసుకోకుండా వాళ్ళ బ్యాడ్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు కూడా మీరు తననే కోరుకున్నారు, తననే చూస్ చేసుకున్నారు. సో వాళ్ళకి అప్పుడప్పుడు డౌట్ వస్తూ కూడా ఉంటుంది. ఏంటి నా దగ్గర ఏముందని వీళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు? నా దగ్గర ఏం లేదు కదా! ఎందుకు వీళ్ళు నా మీద ప్రేమ చూపిస్తున్నారు? ఇంకా నేను వాళ్ళకి ఇచ్చేదేముంది? ఆల్రెడీ నేను లాస్‌లో ఉన్నాను. నాకా మేబీ ప్రాపర్ జాబ్ లేకపోవచ్చు. నేనా పెద్ద ఉన్నవాళ్ళని లేకపోతే కోటీశ్వరుడు కాదు. నేను ఏమి ఇవ్వగలను వీళ్ళకి? అట్లా అనుకున్నారు వాళ్ళు. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు నన్నుగా అర్థం చేసుకొని ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అనేది వాళ్ళ ఫీలింగ్. సో గాడ్ ఇచ్చిన గిఫ్ట్‌లో మీరు కూడా ఒకళ్ళు అనేది వాళ్ళ ఫీలింగ్. సో చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా హెర్మిట్. మేబీ వాళ్ళు సపరేషన్‌లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు లోన్లీగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు కానీ, సో వాళ్ళు పెయిన్‌లో ఉన్నప్పుడు మేబీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ లైఫ్‌లో లాస్ జరిగినప్పుడు కానీ, వాళ్ళు పెయిన్‌లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా దొరికారు. వీళ్ళ లైఫ్‌లో మొత్తంలో ఏదైనా మంచిది అంటే అది మీరు వాళ్ళకి పరిచయం అవ్వడమే. మీరు వాళ్ళకి పరిచయం అయిన తర్వాతే వాళ్ళలో సంతోషం అనేది కానీ, లైఫ్ మీద హోప్ అనేది కానీ వచ్చింది. కాబట్టి నువ్వు రావడం నాకు చాలా లక్కీ.
ఒకవేళ ఈ పర్సన్ పరిచయం వాళ్ళకి ఏం జాబ్ లేకపోయి ఉండొచ్చు. సో, మీరొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ జాబ్ వచ్చి ఉండొచ్చు. మీరొచ్చిన తర్వాత వాళ్ళకి లక్ వచ్చి ఉండొచ్చు. మీరొచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్‌లో హోప్ అనేది రావచ్చు. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, "యూ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్." ఇది వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్. సో, ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, సో, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.